చెప్పబోతున్నాను. ఓడిఎఫ్ అనగా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ. ప్రస్తుతం మన ముందున్న ప్రధాన లక్ష్యం ఓడిఎఫ్ టాయిలెట్లు. ఇప్పటికీ మన దేశంలో ఇదే మెయిన్ సమస్య. చెప్పుకుంటే చిన్న విషయమే, అంతకంటే చీప్ విషయమే కావచ్చు, లీడర్లు అందరూ చెప్తున్న మాటే కావచ్చు. కానీ మన దేశాన్ని 70 ఏళ్ళుగా పీడిస్తోంది ఈ మరుగుదొడ్ల ప్రాబ్లం. స్వచ్ఛ భారత్ ఇది మహాత్ముడి కళ. పథకాలు వేరైనా, ప్రభుత్వాలు ఏవైనా ఆ ఆశయాన్ని సాధించడానికి ఏళ్ళుగా కాదు దశాబ్దాలుగా డెడికేషన్తో పనిచేస్తున్నాయి. దేశాన్ని నీట్గా ఉంచడమే అన్ని ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం. శానిటేషన్ చక్కగా ఉంటే అంతా బాగున్నట్టే, రోగాలు మాయమైనట్టే. ప్రతి ఫ్యామిలీకి ఒక టాయిలెట్ ఉంటే సమస్యలన్నీ పరిష్కారమైనట్టే. కానీ ఇక్కడే ఒక్క అడుగు కూడా పడ్డం లేదని మరోసారి రుజువైంది. ఇండియాలో 60% మందికి టాయిలెట్స్ లేవు అంటే దాదాపు 77,40,00,000 మంది ఇంకా చొంబు పట్టుకొని చాలగట్లు, చెట్టు పుట్టల్లోకో, చెరువు కుంటల్లోకో వెళ్తున్నారు. గ్రామాలు, టౌన్లు, సిటీస్ లాంటి ఏరియాల్లో సీన్ మారడం లేదు. శానిటేషన్ విషయానికి వస్తే మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నాం. ఇండియాలో టాయిలెట్స్ లేని వాళ్ళను క్యూలో నిలువుగా నిలబెడితే ఆ లైన్ చంద్రమండలాన్ని కూడా దాటిపోతుంది. ఓపెన్ ప్లేస్లో ఒంటికి ఎండుకుపోవడం ఎప్పటికీ డేంజరే. భయంకరమైన రోగాలను గిచ్చి కొనుక్కున్నట్టే. ఆరుబయట మరుగుదొడ్ల వల్ల 5 ఏళ్లలోపు చిన్నపిల్లలకి ఎక్కువ ప్రమాదకరం. డయేరియా వ్యాధి సోకి ఏటా 1,40,000 మంది చిన్నపిల్లలు చనిపోతున్నారు. శానిటేషన్ విషయంలో ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ప్రభుత్వాలు కోట్లు ఖర్చు పెడుతున్నా ప్రజల్లో చైతన్యం రాకపోతే ఎప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాదు. అందరికీ టాయిలెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, నేషనల్, స్టేట్ హైవేలపై మరుగుదొడ్లు నిర్మిస్తే ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే మన ధ్యేయం కావాలి. ఏదో సీఎం గారు చెప్తున్నారనో, కలెక్టర్ గారు చూస్తారన్న విధంగా కాదు. మీకోసం, మీ మహిళల ఆత్మగౌరవం కోసం, మీ పిల్లల ఆరోగ్యం కోసం మీరు టాయిలెట్స్ నిర్మించుకోవాలి. అందుకు ప్రభుత్వం మీకు ఆర్థిక సహాయం చేస్తుంది. జాతిపిత మహాత్మా గాంధీ సూచించిన మార్గాల్లో ఒకటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం. ఆ మహాత్ముల లక్ష్యం నెరవేరాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. అది ఓడిఎఫ్తోనే సాధ్యం. బహిరంగ మల విసర్జన పూర్తిగా నిర్మూలించినప్పుడు మనం స్వచ్ఛ భారత్ని సాధించగలం. మనం ఇంకా అభివృద్ధి చెందలేదు అన్నానికి మన ఇంట్లో టాయిలెట్స్ లేకపోవడమే నిదర్శనం. మనం బహిరంగ మల విసర్జన పూర్తిగా నిర్మూలించినప్పుడు ఓడిఎఫ్ శ్రీకాకుళంను, ఆరోగ్య శ్రీకాకుళంను, ఆనంద శ్రీకాకుళంను సాధించవచ్చు. ఇంటింటికి టాయిలెట్స్ ని కట్టిద్దాం, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుదాం, శ్రీకాకుళం ఓడిఎఫ్ జిల్లాగా తీర్చిదిద్దుదాం. చివరిగా ఒక్క మాట, అక్కలు, అన్నయ్యలు, నేను చెప్పినట్టు మీరు మీ గ్రామాలకు వెళ్ళి టాయిలెట్స్ నిర్మించుకుంటారా? ఈ శ్రీకాకుళాన్ని ఓడిఎఫ్ జిల్లాగా తీర్చిదిద్దడంలో మన వంతు ప్రయత్నం మనం చేద్దామా? ఏమంటారు? ధన్యవాదాలమ్మా. పిల్లలు దేవుడు చల్లని వారు అంటారు. మరి ఇప్పుడు చెప్పింది పాప చెప్పిందని అనుకోవద్దు, దైవం చెప్పినట్టు భావించి ఆ పాప చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే మన శ్రీకాకుళం స్వచ్ఛాంధ్ర భారత్లోని మొట్టమొదటి జిల్లాగా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పిట్ట కొంచెం కోత ఘనం అన్నది నానుడికి తాత్కాలమే ఈనాటి ఈ చిన్నారి యొక్క భాష్యం. అందుచేత అందరూ కూడా మరొకసారి ఆ చిన్నారిని కరతాళధ్వనులతో అభినందిస్తూ, అందరూ మాట్లాడగలరు. ఇక్కడికి వచ్చిన భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి యొక్క భావాన్ని ఆ చిన్నారి యొక్క మనసులో విన్నారని మేము భావిస్తూ, మేడం గారి ద్వారా ఈ సత్కారాన్ని స్వీకరించి ఆ స్థాయిలో ఎదగాలని చిన్నారిని ఆశీర్వదిస్తూ